ప్రపంచం దేని మీద నడుస్తుంది? ప్రపంచం దేని మీద నడుస్తుందంటే రకరకాల విషయాల మీద నడుస్తున్నది. డబ్బు మీద నడుస్తుంది, ఈగోల మీద నడుస్తుంది, గుర్తింపు మీద నడుస్తుంది. అట్లా ప్రపంచం అనేది ఒక కల్పన, మనిషి చేసిన కల్పన. ఇది కల్పన అంటే ఇమాజినేషన్. ఉంది కదా, ఉంది. స్టిల్ ఉన్నదాన్ని నీ అవసరం కోసం ఉపయోగించుకోకుండా నీ గుర్తింపు కోసం ఉపయోగించుకోవడం మొదలుపెట్టడంతో ప్రపంచం యొక్క అందం పోయింది. ఎవరైనా చిన్న ప్రశ్న, నీ ఇంట్లో రోల్స్ రాయిస్ కారు ఉంది, దేనికి ఉంది? అవసరమా, గుర్తింపా? ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలి. నా దగ్గర వర్ణ కారు ఉంది, నాకు జస్ట్ అవసరం ఉంది, నాకు దాని మీద ఏ వ్యామోహం లేదు. అటు కాకుండా నా దగ్గర వర్ణ కారు ఉంది అనుకున్నవా, కారు అందం పోయింది. దానిని గుర్తింపు కోసం ఒక మాధ్యమంగా వాడుకుంటున్నావు తప్ప నిజంగా నువ్వు దాన్ని ఆస్వాదించలేవు. నీకంటే గొప్ప కారు ఎవడన్నా కొన్నాడు అనుకో, దాన్ని అయిపోయింది. నీ కారు మీద ఆసక్తి ఇట్లా వెళ్ళిపోతుంది. అంతకంటే గొప్ప కారు నువ్వు కూడా కొనుక్కోవాలి. యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్ కదా. సో అందుకని ఎవరైనా వినేవాళ్ళు లేదా జీవితాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఈ రెండు కోణాలని పట్టుకొని తీరాలి. ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని టాక్స్లో ఆ రెండు కోణాలే ఉన్నాయి. ప్రపంచం, ప్రకృతి అంటున్నాం కదా. ఏవైతే వ్యక్తిగతంగా నీకు రెలవెంటో అట్లాంటిదంతా ఆధ్యాత్మికం కిందకి వస్తుంది. ఏదైతే నీకు ఇంకొక వ్యక్తికి కలిపి రెలవెన్స్ ఏర్పడ్డదో అదంతా ప్రపంచం కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్, డబ్బు అనేది పరస్పర ఆధారితం. ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనుకో, నువ్వు ఒక్కడే మిగిలిపోయావు అనుకో, అప్పుడు నీకు కోట్ల డబ్బున్నా నువ్వు దేనికి ఉపయోగించాలో తెలియదు. అట్లా కాకుండా ఎవరున్నా లేకున్నా ఒక ఆనందం అయితే ఉంది, ఎవరున్నా లేకున్నా గాఢ నిద్ర అయితే ఉంది, అదైతే కావాలి కదా. నాకు డబ్బు ఉంది, నాకు నిద్ర అక్కర్లేదు, నాకు డబ్బు ఉంది ఆనందం అక్కర్లేదు, నాకు డబ్బు ఉంది హాయిగా ఉంటాం అవసరం లేదు, నాకు డబ్బు ఉంది సామరస్యం అక్కర్లేదు అని ఎవ్వడు చెప్పడు. అట్లా ఎవడన్నా చెప్తే వాడితో సెల్ఫీ దిగాల్సిందే 100%. నువ్వు డబ్బున్నా ఏమున్నా లేకపోయినా వ్యక్తిగతంగా నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అవి మిస్ అయితే మొత్తం మిస్ అయిపోతుంది. అందుకని ప్రపంచం అనేది ఒక ఫేక్ లగ్జరీని పరిచయం చేస్తుంది. ఆ లగ్జరీ అంటే నథింగ్ బట్ చూపించుకోవడానికి. చాలామంది ఇంట్లో లైబ్రరీలు చూపించుకోవడానికి. చదివేవాడికి లైబ్రరీతో పనిలే. సో ఏది నీ యొక్క జీవితానికి అత్యంత మూలం అని అన్వేషిస్తే అదంతా ఆధ్యాత్మికత కిందకి వస్తుంది. ఏది నీ వ్యవహారానికి మూలం, ఏది నీ గుర్తింపుకు మూలం, ఏది నీ అహంకారానికి మూలం అనేది గుర్తిస్తున్న కొద్దీ నువ్వు ప్రపంచాన్ని గుర్తించవచ్చు. ఇది ఇది ఆధ్యాత్మికత అన్నది వ్యక్తిగతం పూర్తిగా. నీవు ప్రశాంతంగా ఉన్నావు, పూర్తి వ్యక్తిగతం అది. నువ్వు ప్రశాంతంగా ఉంటే సమాజం ప్రశాంతంగా ఉండదు. కానీ నువ్వు డబ్బున్నవాడు అయితే 10 మందికి ఉపాధి దొరకవచ్చు, అలా ఉంటుంది. కానీ నువ్వు హాయిగా ఉన్నావు, అది పూర్తి వ్యక్తిగతం. నువ్వు గాఢ నిద్ర పూర్తి వ్యక్తిగతం. అట్లాగే సాక్షి భావన పూర్తి వ్యక్తిగతం. సో మనుషులకి మధ్యన ఇవి కాకుండా ఉన్నవి సామరస్యం ఒకటి, సమదృష్టి ఒకటి, సమత్వం ఒకటి. ఇది మనుషులతో ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మికవేత్త చేసే పనులు. ఎవరు లేకున్నా అతనిలో సామరస్యం ఉంది, ఎవరు లేకున్నా సర్వప్రాణి సమానత్వం ఉన్నది, ఎవరు లేకున్నా సమదృష్టి ఉన్నది. తన చెట్టు అయినా వేరే వాళ్ళ చెట్టున నీళ్లు పోస్తాడు, తన కుక్క అయినా వేరే వాళ్ళ కుక్క అయినా ఆ సమయానికి ఉంటే ఆహారం పెడతాడు. కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు తను ప్రత్యేకంగా ఆచరిస్తున్నట్టు కనిపిస్తారనమాట. అదర్వైజ్ అవి మనలో ఉన్నాయి. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ప్రపంచానికి సంబంధించింది వ్యక్తిగతము కాదు, వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి విషయం. సో నిరంతరం వేరే వాటి మీద ఆధారపడుతూ నీ జీవిత కొనసాగింపు ఉంటుంది ప్రపంచంలో. ప్రకృతిలో అది పూర్తి నిరాధారం అండ్ నిరాకారం అన్నమాట. ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఎందరో మిత్రులు ఉన్నారు. ఒకప్పుడు
వాళ్ళు కారు కొనేది అందరికి చూపించుకోవడానికి. వాళ్ళ దగ్గర కారు ఉంది, ఇంకా కొత్త మోడల్ వచ్చిందని దానికోసం టైం. నేను దానికి అగెనిస్ట్ కాదు, బట్ వాళ్ళ ఉద్దేశంకి అగెనిస్ట్. ఆ ఉద్దేశం ఏంది? నేను ఒక మంచి కారు కొనుక్కున్నాను, తద్వారా నాకు ఒక గుర్తింపు కావాలి. అసలు మన కాలనీలో ఈ కారు ఎవరి దగ్గర లేదు. విషయం కారు పక్కకి జరిగి నీ వచ్చావు మధ్యలో. ఇప్పుడు గుర్తింపు కోరుకోవడం తప్ప? 100% తప్పు. ఎందుకు? ఉపయోగం లేదు దానివల్ల. జస్ట్ తాత్కాలికంగా నీకు ఒక బూస్టప్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఏ గుర్తింపు ఎల్లకాలం ఉండదు. అందుకే ఇంత పిఆర్ మిషనరీ పనిచేస్తుంది. ఒక హీరోగా నిలబెట్టడానికి ఎందరెందరో కష్టపడుతున్నారు. ఏ గుర్తింపు అక్కర్లేదు. నేను గుర్తింపు రావద్దనడం లేదు, గుర్తింపు రాని నువ్వు ప్రయత్నం చేయకు, అది చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు సదానందగిరి మహారాజు ఉన్నారనుకో, ఆయన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తలేడు, ఆయనదో జీవిస్తూ ఉంటే అందరూ గుర్తిస్తున్నారు, అది చాలా బాగుంది. ఇప్పుడు ఈ చిన్న ఫ్లవర్ ఏదో తామరపూల తొట్టి ఉంది, అది గుర్తింపు కోసం ఏం ట్రై చేయదు, కానీ మనందరం దాన్ని గుర్తిస్తున్నాం. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది. నువ్వు ప్రయత్నం చేయకుండా వచ్చింది కనుక నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. నువ్వు ప్రయత్నం చేయడం వల్లనే వచ్చిందనుకో క్లెయిమ్ చేసుకుంటావు. దాంతోపాటు అది పోకుండా ఉండటానికి నువ్వు నిరంతరం నీ ఎనర్జీని వృధా చేయవలసి వస్తుంది. దానివల్ల ఏ ఉపయోగం లేదురా. ఆశ్చర్యం ఏంటంటే అది ఏదో మనకు చూడడానికి బాగుంటుంది, అనుభవించడానికి ఏ బాగుంటుంది. నిజంగా గుర్తింపు ఉంది, నీకు షేక్ హ్యాండ్లు ఇస్తే బాగుంటుంది అనుకున్నావు అనుకో, నిజంగా రోజు షేక్ హ్యాండ్లు ఇవ్వగలవా? నేను కూడా ఒక ఆటోగ్రాఫ్ పెట్టాలనుకుంటావు. ఏ హీరో అన్నా మనస్ఫూర్తిగా కూర్చొని అందంగా రాసిస్తాడా? ఇప్పుడు నేను ప్రతి పుస్తకం మీద రాసి పంపుతాను, మంచిగా పొందిగ్గా రాసి పంపుతాను. అది గుర్తింపు కోసం కాదు, నా స్వభావం అది. ఇప్పుడంటే రాసిస్తున్నాం, కొంతకాలం ఒకవేళ ఎక్కువ బుక్స్. అందుకే అమెజాన్లో పెట్టట్లే. ఆ ప్రమాదం రావద్దని ముందే నేను కట్టడి చేసుకున్నా. నాకు వద్దు ఎక్కువ పుస్తకాలు అమ్మడం. అలా కాకపోయినా ఈ ద్వారానైనా ఎక్కువ వచ్చింది అనుకో, రోజంతా ఒక్క అక్షరమన్నా రాస్తా. మంచిగా సంతోషంగా ఉండండి, ఎక్కువ పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి, మీరు ఎక్కడున్నా బాగుండండి, వీలైతే మీరు ఓ పుస్తకం రాయండి, సిటీకి వచ్చినప్పుడు కలుద్దాం, ఈ మాత్రం రాస్తాను. మొత్తం మీద కలిపితే ఒక 2-3 పారాగ్రాఫ్లతో 100-200 పుస్తకాలు సైన్ చేయొచ్చు. రెండోది, ఇది రాయడానికి పెద్ద మేధస్సు అక్కర్లే, అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా రాసేయచ్చు. నేనేమి వేదం లేకపోతే ఉపనిషత్తులు లేకపోతే సంస్కృత శ్లోకాలు రాస్తలేను కదా. నువ్వు సరిగ్గా చూస్తే ఒక 30-40 స్టేట్మెంట్స్ రకరకాలుగా రాస్తూ ఉంటాను. అవి ఎవరికైనా చెప్పదగ్గవి కాబట్టి సరదాగా చదువు, హాయిగా ఉండు అని ఎక్కువ మందికి రాస్తాను. సీరియస్గా చదువు, పరిశానగా కానీ రాయను. సో పుస్తకంలో ఒక సందేశం ఉంది, పుస్తకం పంపుతూ ఒక సందేశం ఉంది. కొన్నిసార్లు ఏమి రాయాలనిపించదు అనుకో, ఒక చిన్న సర్కిల్ వేసి చుక్క పెడతాను. ఎప్పుడు నీ మధ్యలో ఉండదు. ఒక చిన్న ఫ్లవర్ వేస్తాను, వీరబుయ్యి అని. నేను సంతకం పెట్టకుండా పుస్తకం పంపడం అనేది జీవితంలో జరగొద్దు. క్లియర్. అవసరమైతే వారం రోజులు వెయిట్ చేపిస్తాను, తొందర ఏమీ లేదు. దీనికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. సరే, సంతకం పెట్టలేని రాయలేని రోజు వచ్చినప్పుడు నేను అనుకున్న స్టేట్మెంట్స్ అన్నీ నేనే డిజైన్ చేసుకొని కొన్ని స్టాంప్స్ తయారు చేసుకుంటాను. సంతకం చేతితో పెట్టి ఒక స్టాంప్ వేస్తే అందులో చిన్న మెసేజ్ ఉంటుంది. సో ఐ విల్ ఫైండ్ వేస్. అది నా చేతి రాతే, ఆ స్టాంప్ వేస్తున్నది నేనే. అట్లా ఎవరికి తెలియంది ఏమిట్రా అంటే అసలు ఎంత గుర్తింపు ఎవరికి తెలియదు. ఎవడు గుర్తిస్తే గుర్తింపు అది తెలియదు. కుక్క గుర్తించింది, సంతోషపడతావా? ఆహా. మీ ఊరి వాళ్ళు గుర్తించారు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. ఎవడో కొత్త వ్యక్తి వచ్చి గుర్తిస్తే సంబరపడ్డావు, కొత్త వ్యక్తులు వచ్చి గుర్తిస్తే సంబరం వచ్చింది. వాళ్ళే తిరిగి గుర్తిస్తే ఏమో ఇప్పుడు వచ్చాడు రా బాబు వీడు కింద చెప్తాను. అలా అంతలో అనిపిస్తుంది ఒక సెలబ్రిటీ ఎవడన్నా సెలబ్రిటీ గుర్తిస్తే మళ్ళీ దాని ఫోటో గీటో చాలా బాగుంది సెలెక్షన్, మళ్ళీ ఆ సెలబ్రిటీ కూడా మళ్ళీ గుర్తించాడు, అతనితో నీకు ఏ లాభం జరగట్లే. ఆ పెద్ద హీరో ఒకటే ఫోన్ చేసి నువ్వు గ్రేట్ అంటాడు, కానీ ఒక్క అవకాశం వేడేందే నాకు అర్థం కాదు. ఆడొద్దురా భయ్, ఆడొస్తే పక్కన పెట్టు. అట్లా నిరంతరము నువ్వు పరిశాన్ అయితేనే ఉంటావు. దానివల్ల ఉపయోగం లేదని తెలియకుండానే చచ్చిపోతావు.
అందుకే ఒక టాక్లో మనం చెప్పుకున్నాం, గుర్తింపు అన్నది రమణ మహర్షికి వచ్చినట్టు వస్తే చాలా బాగుంది. అది ఆయన హాయిగా ఇట్లా కూర్చున్నాడు, ఎవరెవరో గుర్తిస్తున్నారు, దాంట్లో ఆయన ఇరుక్కోలేదు చూడు, అది బ్యూటీ. దేంట్లో ఇరుక్కోకు, దేన్ని నువ్వు కావాలని పట్టుకోకు. నేను రాసుకున్న ఒక మాట చాలా అత్యంత రేర్ ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ కాంటెక్స్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్. ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఎంతో కొంత డబ్బు సంపాదించక తప్పదు, ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఎంతో అంత గుర్తింపు రాక తప్పదు. అది ఎంత రావాలనే దానికి ఒక చిన్న పోలిక. స్నానం చేయడానికి ఈ విశాలమైన నదిలో మునిగాడు ఒకడు, నాలాంటి వాడు. నదిలో మునిగినప్పుడు నది అంతా పట్టుకుందా లేదా? అట్లా ఒక సభలో ఉన్నప్పుడు సభలో అందరూ పట్టుకుంటారు నన్ను, అంతవరకు ఓకే. నేను పట్టుకోలేదు సుమా, నది నేను పట్టుకున్నానా, నదంతా నన్నే ఒత్తింది. ఇప్పుడు నదిలో నుంచి బయటికి లేచాను, కొంత వాటర్ పట్టుకుంది, మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చాను, తడి మిగిలింది. అట్లా వెళ్ళిపోతే తడి ఆరిపోయింది. గుర్తింపు అట్లా ఉండాలి. ఈ ప్రపంచంలో మునిగినందుకు కొంత డబ్బు పట్టుకుంది నన్ను. ఇప్పుడు మనం ఊరికి పెయింటింగ్ వేస్తే ఎవరు వచ్చి కొనుక్కోపోలే, కొంత డబ్బు పట్టుకొని, కానీ డబ్బును నువ్వు పట్టుకోకు. ఇప్పుడు హఠాత్తుగా రోడ్డు మీద కూర్చుంటే ఎవడో నేను పిచ్చిపాట పాడితే, ఎవడో వీడియో తీసి పెడితే అది ప్రపంచంతో వైరల్ అయింది అనుకో. రఘుకుల తిలక రామ అనే పాట వైరల్ అయింది కదా. ఎన్ని గొప్ప పాటలు ఉన్నాయి, నిన్ననే విన్నాం. చల్లని వెన్నెలలో చక్కని కన్య సమీపములో అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే చల్లని వెన్నెలలో. ఈ పాట గొప్పది కాదా? కానీ ఆ పాటకు పట్టుకున్నంత కీర్తిగంధం పట్టుకోలే. ఘంటసాల గారు పాడినంత రమ్యంగా ఆ వ్యక్తి పాడలేదు, పోల్చట్లే. అయినప్పటికీ ఒక్కొక్కసారి దానికి హఠాత్తుగా 1,00,000 మంది టార్చ్ లైట్ ఒక దాని మీద వేస్తే దాన్ని గుర్తింపు అనొచ్చురా. ఏకకాలంలో ఎక్కువ మంది నీ వైపు చూస్తే గుర్తింపు అంటారు దాన్ని, అంతకుమించి ఏమీ లేదు. సో ఆ గుర్తింపు వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నము చాలా నరకం. సో ఏది నిలబెట్టకు, శరీరాన్ని నిలబెట్టకు, నిలబడని, పేరు ప్రఖ్యాతి నిలబెట్టకు, నిలబడని, అంతా ఖర్చు పెట్టినాక మిగిలితే డబ్బు ఉండాలి తప్ప డబ్బు మిగిలించడం ఏంట్రా నాన్ సెన్స్. ఇప్పుడు గుర్తింపు పడ్డారు ఎవరైనా ఎక్కువ మొత్తం గుర్తింపు పడతారు. అదే పర్సన్ ఒక చిన్న మిస్టేక్ చేస్తే మళ్ళీ వాళ్ళంతా రివర్స్ అవుతారు కదా. అందుకే దాంట్లో పడనే వద్దు అసలు. అంటే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరే. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరే శ్రీశ్రీ అంటాడు. అంటే నేను హఠాత్తుగా సెలబ్రిటీ అయితే అందరూ అరే రెక్కలు విరిగిపోయి నేలకు నేరాలిపోతే నిందాశ్చర్యాలతో మీరు అట్లేదో అంటాడు. అంటే హఠాత్తుగా నేనేదో తప్పు చేస్తే వీడు వేస్ట్ ఫెలో గుర్తింపులో ఇరుక్కున్నవాడు బాధపడతాడు. ఇది రాసిన వ్యక్తికి వర్తిస్తుంది. ఆ జాబితాలో నేను లేను, ఉండను, నాకొద్దు. నేను ఎన్నోసార్లు కామెడీగా చెప్పిన, హుందాగా చెప్పిన, ఈ బోడి ప్రపంచం గుర్చే గుర్తింపు నాకొద్దు. బోడి అంటే కోపం తనట్లే. ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్, అవసరం లేదు నాకు. సింపుల్ యాజ్ దట్. నాకు జోగి భోగి చాలు. ఆ రెండింటి యొక్క సౌజన్యము గుర్తింపు ఎల్లకాలం ఉంటే చాలు. వాటి ఆశీర్వాదం చాలు మనకు. ఏదో ఆశించి నీకు గుర్తింపిస్తున్నాడు మనిషి, అదేం గుర్తింపురా? అది వ్యాపారం. కానీ ఏది ఆశించని స్నేహాలు నాకు చాలా ఉన్నాయి. అందులో ఎఖార్ట్ టోల్ అన్నట్టు ఐ హ్యావ్ సీన్ సెవరల్ జెన్ మాస్టర్స్ ఇన్ మై లైఫ్, ఫ్యూ ఆఫ్ దెమ్ వర్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాడు. నేను చాలామంది గొప్ప గొప్ప యోగుల్ని చూశాను, అందులో కొన్ని కుక్కలు పిల్లలు కూడా ఉన్నాయంటాడు. అది దృష్టి. ఇవంతా ఈ పూల చెట్లన్నీ సజీవంగా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 500-600 మొక్కలు ఉన్నాయా? ఇంకా ఎక్కువనే ఉంటాయి. అంటే 600 మంది మనల్ని గుర్తిస్తున్నారు. బంతి మొక్కలే 500 ఉంటాయి. బంతి మొక్కలు 100, చామంతులు. పూల పార్కులో ఇంకా చాలా మొక్కలు పెట్టాలి. ఎవరన్నా మీ పేరుతో పెట్టాలనుకుంటే వచ్చి మీరే కొనుక్కొని పెట్టేసుకోండి. ఒక మాటగా చెప్తున్నాను. లేదా మీరు రాలేకపోతే నాకు ఇస్తే నేనే కొనుక్కొని పెడతాను. నిన్న కల్పన గారని ఆస్ట్రేలియా నుంచి డబ్బు పంపిస్తే దాంట్లో 3 మొక్కలు తెచ్చిపెట్టాము. అక్కడ చాలా. ఎవరైనా అనుభవించండి, దీనికి ఎవ్వరు ఓనర్ లేరు. మనకి ఏం చేయాలన్నా దాన్ని వెనక ఒక ఓనర్ ఉంటాడు కదా. దిస్ ఈజ్ ద నిష్కామ కర్మ యోగం యొక్క మూలం ఇది.
కర్త ఎవడూ లేడు, కర్మ ఉందంటే. నేను కర్మ చేస్తున్నాను, నువ్వు కర్మ చేస్తున్నావు, నిష్కామ కర్మ చేస్తున్నావు. ఇది నీదా, నీది, ఇది నాదా, నాది, ఇది ఇద్దరిది కాదు. అవును, మంచి మంచి అభిరుచి. ఇది ఒక్కసారికి చిక్కే విషయం కాదు. ఎవరన్నా ఇట్లా చేయాలనుకుంటే 1 గంట సేపు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 5 రోజులు. అబ్బా మనది కాదు, మనకి ఎందుకు చేయాలనిపిస్తుంది. నీది అవునా కాకపోయినా కర్మ చేస్తున్నావు అనుకో, నీ యొక్క మనసు చాలా స్వచ్ఛంగా ఉన్నట్లు లెక్క. అందుకని వ్యక్తిగత అయితే, మళ్ళీ వ్యక్తిగతం అంటే ప్రపంచంలో వ్యక్తే. ప్రకృతిలో వ్యక్తి తీసేసేయంగా, వ్యక్తి అండ్ అస్తిత్వం, ఆకాశం, దాంతో సంబంధం. అంటే నేను బతికించేది ఏదో, నీ యొక్క ఎగ్జిస్టెన్స్కి మూల కారణం ఏదో, దాన్ని పట్టుకున్నవాడు ధన్యుడు. అది ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నీ ఎగ్జిస్టెన్స్కి మూల కారణం అది కాదు, అయినా దాని పట్ల వ్యామోహం ఉంది. అదంతా ప్రపంచం. డబ్బు నీ ఎగ్జిస్టెన్స్కి ఒక ఆధారం కానే కాదు. డబ్బు అవసరం అంతే. ఇప్పుడు ఒకటి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి, ఒకటి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఒకటి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. అందరూ ఇంత తిని పడుకోవాలి. ఎక్కువ డబ్బు ఉండి ఎక్కువ గుర్తింపు ఉన్నవాడిని ఎవడు గుర్తించకపోతే వాడి పరిస్థితి ఏమిరా, ఎవడు పట్టించుకోకపోతే. ఇప్పుడు రోల్స్ రాయిస్ ఉంది, నీ దగ్గర ఉంది, అందరూ వచ్చి చూశారు. నెక్స్ట్ 1 మంత్ తర్వాత రోల్స్ రాయిస్ అందరి దగ్గర ఉంది. అప్పుడు అంటే రోల్స్ రాయిస్ పడిపోయింది, అప్పుడు నువ్వు చూపించుకో. దాని మీద బట్టలు ఆరేసుకుని ఆశ్చర్యపోకర్లేదు. అది వేస్ట్ అందరి దగ్గర. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ అందరి దగ్గర ఉంది, అందుకే దాని పట్ల ఎవరికి ఏమి ఉండదు. ఫోన్ అందరి దగ్గర వచ్చేసింది, ఎవరైనా చూస్తుంది ఒకసారి మీ అబ్బా ఫాన్ అని అంటారా, అసలు అది పోయింది ఆశ్చర్యం. అప్డేటెడ్ ఫోన్లు అందరి దగ్గరికి వచ్చేసాయి, తద్వారా ఫోన్ సెకండరీ అయిపోయింది. ఇప్పుడు ఎవడో డైమండ్ ఫోనో లేకపోతే ఏదో అల్ట్రా మోడర్న్ ఫోనో ఇంకేదో ఫోనో వస్తే అప్పుడు మీడియాలో కూడా వస్తుంది, అత్యంత రేర్ ఫోన్ ఎవరో వాడుతున్నారంటే అప్పుడు అందరూ దాని దగ్గర చూస్తారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న ఫోన్ వాడతాడంట, మామూలు నోకియా. హాయిగా ఉంటుంది అసలు. రాబోయే రోజుల్లో ఈ ఫోను ఈ వాట్సాప్ అంతా ఒకరికి అప్పచెప్పి నేను డకోటా ఫోన్ దగ్గరికి వెళ్తా, అందులో జస్ట్ పాటలు వస్తే చాలు నాకు. అట్లా. సో ఓవరాల్ సారాంశం ఏమిటి? చెప్పు. భూమి మీద సత్యం ఏంటి? సత్యం ఉంటుంది భూమి మీద అనేవి లేదు. ఓకే, సత్యం ఏంటి? సత్యంలోనే భూమి భాగమైంది బేసికల్గా. ఎప్పటికీ ఏదైతే మారదో ఆ స్థితిలో నిలబడడం సత్యం, ఆ స్థితిని గుర్తించడం సత్యం, ఆ గుర్తిస్తున్నవాడు సత్యమే. ఎప్పటికీ ఏది మారట్లే. ఆర్థిక స్థితి మారుతుంది, నీ ఆరోగ్యం మారుతుంది, శరీర ధర్మం మారుతుంది. మరణించేది ఏది అన్వేషించు. మరణం సత్యం అని అనుకుంటాను. మరణించేది ఏది? అసలు మరణిస్తుందా లేదా రూపాంతరం చెందుతుందా? అదనే చెప్పు. ఓ చెట్టు చనిపోయిందా? ఇరువైందంటే అది చెట్టే కదా. ఇప్పుడు టమాటా కర్రీ అయినప్పుడు టమాటా మరణించినట్టు కాదు, అది రూపాంతరం కదా మరణించడం అనేది. అదే ఏది మరణం లేదు మరి, అదే చెప్తా. రూపాంతరత ఉంది, మరణం ఎక్కడుంది? మరణం అంటే సినిమా ఎండ్ అయిపోతుంది, ఇంకా ఆ తర్వాత సినిమా లేదు. ఇంకా అటువంటి కంప్లీట్ సీజ్ ఎక్కడ లేదు. ఇట్ ఈస్ యాడ్ కంటిన్యూయం అండ్ యాడ్ ఇన్ఫైనైటం. అంటే రూపాంతరం చెందుతుంది అంటున్నా. నీవు గిత్త తున్నావు, రూపాంతరం చెంది ఇట్లయినావు. నీ చెంప రూపాంతరం చెంది గడ్డం వచ్చింది, గడ్డం రూపాంతరం తెల్లగడ్డం అయింది, తెల్లగడ్డం ఇంకా తెల్లగయ్యేలోపు చెంపలు చుట్టబడ్డాయి, కళ్ళు దొబ్బినాయి, కళ్ళు దొబ్బిలోపు మూల కూర్చున్నాక డెడ్ అయినావు. తర్వాత భూమిలో వేసేసారు, మెల్లగా భూమి అయినావు. అక్కడ కొన్ని మొక్కలు వచ్చాయి. నీవు రకరకాలు కొనసాగుతున్నావు. అహంకారం ఉన్న మనిషి ఒక్కసారి వస్తాడు, వాడికి మరణం ఉంది. అదేలా అంటే అహంకారం మరణిస్తున్నాడు, శరీరం మరణించదు. శరీరము రూపాంతరం చెందుతుంది, శరీరం సత్యము. ఇప్పుడు చనిపోయిన తర్వాత అహంకారం ఉన్నా ఏదున్నా ఏది అది మరణించింది. ఇప్పుడు ఎవరు మరణించారంటే అతని అహంకారం మరణించింది. నేను అని చెప్పుకునేవాడు పోయికాడరా. నేనని చెప్పుకోకుండా ఉన్నాయి నీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనని చెప్పుకునేవాడు రూపాంతరం చెందుతుడు, చెప్పుకునేవాడు కూడా రూపాంతరం. కానీ అది మరణించింది, అది ఎండ్ అయిపోయింది. నీ మాట ఎండ్ అవుతుంది కదా, అట్లా ఒకటి ఎండ్ అయింది. గాలి ఎండ్ కాదు కదా, ఎండ్ కాదు. సో నీలో కొన్ని ఎండయే ఉన్నాయి. నువ్వు పెయింటింగ్ ఉంది, అది ఎండ్ అవుతుంది, దానికి మరణం వస్తుంది, నా రచనకు మరణం వస్తుంది. కానీ నీవు యాజ్ ఎ బాడీ అండ్ సోల్
దానికి ఎండ్ లేదు, ఎందుకంటే అది రూపాంతరం చెందుతుందని గుర్తించాడు. శరీరము నిరంతరం రూపాంతరము చెందుతూ సజీవంగా ఉంటుంది. సరే, ఇప్పుడు చెట్టు అంటే ఎరువు అవుతుంది అన్నారు, మరి మనిషి అంటే శరీరం కదా, శరీరం అది కూడా ఎరువు అవుతుంది, అది కూడా మట్టి అవుతుంది. దాంట్లో కొన్ని 100,000 పురుగులు పుడతాయి, అవన్నీ నీవే. అందుకే అన్నిట్లో నిన్ను దర్శించితే సత్యం, నువ్వు సపరేట్ అనుకున్నావా అసత్యం. నేను చాలాసార్లు అడుగుతా, నువ్వు పీల్చే గాలి వదులుతున్నారు. ఎగ్జాంపుల్, ఈ చెట్ల పోయిన తర్వాత ప్రాణం ఎక్కడికి పోదు, స్పందన ఆగిపోవడం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నిద్రలో కదలిక లేకుండా ఉన్నావు కదా, అంత మాత్రం నువ్వు లేవని కాదు, బ్రీతింగ్ వస్తుంది. దట్స్ వాట్. అదొక్కటే ఆధారం కాదు జీవితానికి. ఈ శరీరం నిలబడడానికి అదొక ఉపయోగం చేస్తుంది. ఎగ్జాంపుల్, చెట్టుకు నీళ్లు బ్రీతింగ్ లాంటిది. నీళ్లు పోయిన రోజు చెట్టు డిజాల్వ్ అయినట్టు కనిపిస్తుంది, అట్లా చెట్టు అడ్డం పడ్డట్టు కనిపిస్తుంది. కనపడి తను ఇంకొక రూపాన్ని తీసుకుంటుంది, నీళ్ళే అవసరం లేని స్థితికి వెళుతుంది. ఎగ్జాంపుల్, నీళ్లు చెట్టుకు కావాలి, కానీ నీళ్లు భూమికి ఎందుకు, భూమిగా మారిపోతుంది. ఇదంతా కొంచెం అనాలిసిస్ చేసుకొని మన మనసు స్థిమితపరచుకుంటే బాగుంటుందని, అంతే. ఇవి మళ్ళీ ఎవడన్నా తిరిగి ప్రశ్నిస్తూ పోతే మళ్ళీ అక్కడికే వస్తుంది. రూపాంతరము చెందుతుంది కానీ ఏది అంతరించడం లేదు, అది గుర్తుపెట్టుకో. రెండోది, ప్రాణము నీది అని ఏముండదు, ప్రాణములో నీవు ఉన్నావు, అదే ప్రాణంలో అందరూ బందీ అయి ఉన్నారు. ఒక ఇంటికి రాలిపోయినా నీవు ఉన్నావు కదా, అట్లా ప్రాణం ఉంది, ప్రాణంలో రకరకాల మనుషులు ఉన్నారని చూస్తే బాగుంటుంది. చూసే దృష్టి మారాలి, తర్వాత అట్లా నీ సృష్టి మారుతుంది, అంతే తప్ప తుచ్చమైన, కలుషితమైన, సంకుచితమైన అవగాహనతో జీవితాన్ని జీవిస్తే అది నిరంతరం నీకు అడ్డు తగులుతూ ఉంటుంది. ఓపెన్ యువర్ లైఫ్, ఏమింట తీసుకుపోయేది లేదు. నాకు నిజంగా వసతి లేదు, లేకపోతే ఇట్లా పొద్దున్నే ఒక 50 మంది వస్తే అందరు బ్రేక్ఫాస్ట్, ఏ హాయిలు హలలు కూడా వద్దు, కమ్ ఈట్ అండ్ గో అండ్ లివ్ హ్యాపీలీ. మళ్ళీ దానికి అన్నదానము, మహోత్సవం అట్లా ఏం పెట్టకూడదు, అంటే మళ్ళీ ఏ విశేషణము జోడించు. ఇప్పుడు నా దగ్గర ఉంది, పెడుతున్నాను, అంతే, అయిపోయింది. చెట్టుకు గాలి ఉంది, ఇస్తుంది. తామర పువ్వుకి వికసించే స్వభావం ఉంది, వికసిస్తుంది, అక్కడితో అయిపోయింది. నేను కాబట్టి వికసిస్తున్నాను అనేది ఏం లేదు, అదే వద్దు, అది అస్సలు వద్దు. నువ్వు ఏం చేసినా జనాలు ఏదో ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటారు, చేసుకొని ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదు. ఏ ఒపీనియన్స్ లేకుండా ఎవరి మీద, ఏ ఒపీనియన్స్ లేకుండా నీ మీద నీకు, అట్లా బతుకు ఎంత బాగుంటుందో లైఫ్. ఇంతకుముందే లావచ్చుది ఒక చిన్న కథ చదివా. ఒక నా జీవితంలో సంఘర్షణ ఉంది, ఏం చేయాలి నేను, అది ఇది అంటే ఒక నది దగ్గర తీసుకెళ్తాడు. ఈ నది ఏం చేస్తుందో చెప్పు అంటే, ప్రవహిస్తుంది. ప్రవహించడం అంటే అని అడుగుతాడు. అంటే ఏ 2 కొండల మధ్య ప్రవహిస్తుందో ఆ 2 కొండలతో కొట్లాడుతుందా? లేదు, కొట్లాడటం లేదు, అట్లా ఆనుకొని వెళుతుంది. ఆ ఎదురుగా ఏదో రాయి వచ్చింది, దాని దగ్గరే ఆగి కొట్లాడుతుందా? లేదండి, చీల్చుకొని మళ్ళీ కలుస్తుంది. అట్లా ఉండవయ్యా. రకరకాల మార్గాలు చేసుకొని మళ్ళీ మూల మార్గానికి కలుపు. ఇది ఎలా ఉందంటే, నేను ఇడ్లీ అమ్మి 100 సంపాదించాను, తర్వాత పుస్తకం అమ్మి 200 సంపాదించాను, అవన్నీ కలిపి అకౌంట్లు వేసుకో, అవన్నీ నీవే. సో రకరకాల మార్గాలు, రోజంతా ఖాళీ సమయం ఉంది, ఫైండ్ డిఫరెంట్ వేస్. కానీ ఏ మార్గం ఎంచుకున్నప్పటికీ నీ ప్రశాంతతని మాత్రం కోల్పోకు, ఎవరిని ద్వేషించకు. ఇది ఎవడో మహానుభావుడు చెప్పాల్సిన సూక్తులు కదా, అందరికీ వర్తిస్తాయి. ఎట్లా అందరూ తిన్నారా, అందరూ నీళ్లు తాగారా అని ఎట్లా అడుగుతాము, అందరూ ద్వేషించకుండా ఉంటున్నారా, అందరూ దేని పట్ల అతి మమకారం లేకుండా ఉంటున్నారని కూడా చెక్ చేసుకోవాలి. అవే అక్కర్లే. సో ఓవరాల్గా సారాంశం ఏంది, నీ ఒక్కడికే వర్తించేది ఆధ్యాత్మికత. కానీ దాని యొక్క ఫలము మౌనంలో అందరూ అనుభవిస్తారు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఎగ్జాంపుల్, చెట్టు ఒక్కటే పెరుగుతుంది కదా, కానీ దాని నీడని 10 మంది అనుభవించవచ్చు. కానీ ఆ చెట్టు అందరికంటే నేను ఎక్కువ పెరగాల అనుకుందా, అది ప్రపంచమైంది అహంకారం. అట్లా.
సో నీవు హాయిగా ఉంటే చుట్టూ అందరు హాయిగా ఉంటారు, నువ్వు అర్జడిలో ఉంటే అందరు అర్జడిలో ఉంటారు, నువ్వు ఏడిస్తే అందరు ఏడుస్తారు. అందరూ ఆనందంగా ఉన్నారనుకో ప్రపంచం అంతా నందనవనం అయిపోతుంది ఒక నిమిషంలో. ఒక చిన్న సూత్రం ఉంది కదా, ప్రపంచాన్ని క్లీన్ చేయాలి, ఎన్ని పథకాలు, స్వచ్ఛ భారత్, ఇవన్నీ. ఎవడికి వాడు ప్రతి ఇంటి ముందు ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే ప్రపంచం అంతా స్వచ్ఛ భారత్ ఒక్క సెకండ్ అయిపోదా? కానీ ఎవడు చేయని కారణంగా ఎవడో చెప్పవలసి వస్తుంది. అట్లా కొన్ని ఏం చెప్పకుండా చేస్తారు, కొన్ని చెప్పినా చేయరు. ఏం చెప్పకుండా ట్రై చేస్తున్నారు గుర్తింపు కోసం. అట్లా. సో ఇవన్నీ అవసరాలు మాత్రమే. ప్యాలెస్ అయినా, చిన్న రూమ్ అయినా, రోడ్డు అయినా నిద్రకు వాటితో సంబంధము లేదు. కోట్లున్నా, పెద్ద పెద్ద సెలబ్రిటీ మిత్రులున్నా ఆనందానికి దానితో సంబంధము లేదు అని గుర్తిస్తే జీవితం యొక్క గతి, జీవితం యొక్క మార్గము, దిశ ఖచ్చితంగా మారుతాయి. మన అప్రోచే మారిపోతుంది లైఫ్ పట్ల. అదేం గొప్ప అనట్లేదు నేను. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ సంథింగ్ గ్రేట్. నో, దిస్ ఈజ్ సంథింగ్ ఆర్డినరీ బట్ విత్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్సైట్స్. ఎంత మంచి పాట నేను వాడుకున్నాం. నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా, నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా, నీడలేని ఈ జగాన కలత నిదురే మేలురా, నిదురపోరా తమ్ముడా. ఈ పాట వినండి, చాలా బాగుంటుంది. కలలు పండే కాలమంతా కనుల ముందే కరగిపోయే, చీటించి నినసున చిగురుటాశ పూతలోనే వాడిపోయే. ఏదైనా నిద్రైతే పో, రూపాయి ఖర్చు లేదు. తర్వాత జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే, చితికి పోయిన జీవితమంతా చింతలే చితియాయే, నీడజూపు నెలవు మనకు నిదురయేరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా. హాయిగా రెస్ట్ తీసుకో, ఎంత సాధ్యం అంత చెయ్యి, పరిశాన్ కాకు. అట్లీస్ట్ నేనైతే కాదు. ఈ సోకాళ్ళు ప్రపంచం గుర్తిస్తే నాకు ఇంత భోజనం ఉందా, పడుకోవడానికి ప్లేస్ ఉందా, రాసుకునే పెన్ను ఉందా, పెయింటింగ్ చేసిన రంగులు ఉన్నాయి, వెరీ లిమిటెడ్. అవి ఉంటే చూసుకుంటా. పెయింటింగ్ వేసుకుని రంగులు లేకపోయినా ఏమీ కాదు, నేనే చెప్తున్నా. బొగ్గు ఉంది, గోడ ఉంది, మొత్తం గబ్బు గబ్బు లేపా. అది చక్కటి గాలి వస్తుంది రోజు కదా. రీసెంట్గా ఒక ఫ్రెండ్ మంచి చిన్న 1 నిమిషం చర్చ అది చెప్పుకొని ముగిద్దాం. అదేంటంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కానీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అన్న క్లారిటీగా ఉందంటున్నాడు. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అన్న క్లారిటీ ఉందంటున్నాడు. ఏదో క్లారిటీ ఉంది కదా, దాంతో జీవించు.
ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేసే అవకాశం ఎప్పుడు ఉందిరా. కానీ నీవు అనుకున్నది జరుగుతుంది కాబట్టి ఆగిపోతుంది. నువ్వు అనుకోవడం మాని ఫస్ట్ చేయడం మొదలుపెట్టు. ముందు ఇల్లు క్లీన్ చేసుకోపో, బట్టలు ఉతుకో, మడత పెట్టుకో, ఫస్ట్ పనిలోకి రా. ఎవరైతే గొప్ప గొప్ప పుస్తకాలు చదివితే బాగా చదువుబుద్ధి అవుతుంది అంటారో ఫస్ట్ అవి చదవద్దు. వాళ్ళు చదవడం అలవాటు చేయి. కథ పుస్తకాలు చదువు, స్వాతులు చదువు, ఏదో చిన్న జనరల్ చదువు. అట్లా ఒక 6 నెలల తర్వాత అయాన్ రాని కూడా చదవబడుతుంది. బికాస్ చదవడం అనే క్షేత్రం ఏర్పాటైంది కాబట్టి. సరే మరి.